హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబ్. మొన్నటికి చేయబోయేది సీమ వంకాయ కలుసుకూర, అట్లేదంట బంగ్లూరు వంకాయ అంటారు. దీని వచ్చి పెసరపప్పు లేదంట కందిపప్పు వేయవచ్చు. మన నేటికి పెసరపప్పు వేసి చేయబోతాము. పప్పుతోని కాయని చిన్న చిన్న ముక్కలుగా వేసి ఒక విసిల్ ఉడిచి ఉడకపెట్టి ఎత్తేసి దీంతో కొద్దిగా మసాలాస్ వేసి చేయబోతాము. రెండు ఎట్ట చేసినాను చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తుంట 4 చెంచా కొబ్బరి, కరివేంపాకు, మినపప్పు 1 చెంచా, శనగపప్పు 1 చెంచా, 4 ఎండుమిరపకాయ. దీనికి వచ్చి పచ్చిమిరపకాయ వేస్తా, అంత రుచి ఉండదు. 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు. నేను 2 కాయ ఎత్తుండాను. 2 కాయ వచ్చి లోపల ఉండే ఆ సీడ్ మొత్తం ఎత్తేసి పైన ఉండే చర్మం మొత్తం ఎత్తేస్తా. ఇంగువ, పసుపు, పప్పు వచ్చి 100 గ్రాములు ఎత్తి నేను నానబెట్టి ఎత్తిపెట్టి ఉండాను ఒక 20 నిమిషాలు. ముందు మనం కాయని పైన ఉండే చర్మం మొత్తం ఎత్తేస్తా. ఎత్తేసి 2 వైపులను కట్ చేసేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా. చూడండి, లోపల ఉండ ఆ సీడ్ ఎత్తేస్తా. ఎత్తేసి లోపల ఆ తెల్లగా ఉండేదాన్ని కూడా మనం ఎత్తేయాల. బాగా క్లీన్గా ఎత్తేయండి. అంతేనండి, చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసి పెట్టుకుంటాం. కుక్కర్లో పప్పు వేసేసి కాయలు వేసుకుంటాం. ఇది వచ్చి నీలకాయ వల్ల మనం ఒక 1/2 టంబ్లర్ నీళ్ళు పోసినే చాలు, ఇలాంటి కాయలనే మనకు నీళ్ళు ఉడుచును. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇది వచ్చి మూత పెట్టేసి ఒక విసిల్ విడిచి మనం ఆఫ్ చేసి తనిగా ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు మసాలాకు ఒక కడాయి పెట్టుకుంటాం. 1 చెంచా నూనె పోసేసి మినపప్పు, శనగపప్పు 2 వేసి మనం వేయించుకుంటాం. ఇది బాగా వేంపడైన తర్వాత మనం కరివేంపాకు, ఇంగువ పొడి వేసుకుంటాం. వచ్చి దీంట్లో చూసినంట నేను ఉల్లిపాయ, వెల్లుల్లి ఎదినే వేయలేదు, ఎదినే వేయకుండా చేస్తున్నాను. ఇది బాగా వేంపడైన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకుంటాం. మళ్ళీ కొబ్బరి వేసుకుంటాం. మనం కొబ్బరి వచ్చి ఉడికే చాలు, వేయించిన తర్వాత మనం ఆరపెట్టి నూరి పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చి ఇంకా నిండా కలుసుకూర కావాలంట ఎక్కువగా 4 చెంచా మన కొబ్బరి వేసుకుంటా. దానికి తగినట్టు పప్పు, కారం వేసుకుంటా. మనకు ఇంకా ఎక్కువగా కలుసుకూర దొరుకుతుంది. ఇది ఆరపెట్టి మనం పేస్ట్ లాగా నూరేసి ఆ పప్పు కాయలతోని మనం మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ కడాయిలో 2 చెంచా నూనె పోసుకోండి. పోసేసి తాలింపుకు ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి కొద్దిగా వేసుకుంటాను. మళ్ళీ దాంట్లోనే ఆ పప్పు కాయ వేసుకుంటాం. మనం బాగా దీనికి సరిపడిన ఉప్పు వేసి కలిపి ఉడుచుకోండి. కలిపేసి మనం ఇప్పుడు నూరిన మసాలా కూడా వేసుకుంటాం. దానిలో కొద్దిగా నీళ్ళు కూడా కడిగి పోసుకోండి. ఇది 1 నిమిషం అటు తెల్లు వచ్చిన తర్వాత సన్న మంటలో పెట్టి ఒక 2 నిమిషం మనం తెల్లు ఉడిచేసి ఆఫ్ చేసుకుంటాం. సరే, మనం శనగపప్పు, మినపప్పు, కొబ్బరి అన్నీ వేసి నూరిన మసాలా వేసుకుంటాము. వేసి ఒక 2 నిమిషాలు తెల్లుతూనే చాలా ఆఫ్ చేసుకుంటాం. రుచి అయిన సీమ వంకాయ కలుసుకూర రెడీ. నేను ఎట్లా చేసేది చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, మీ కమెంట్ చెప్పండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.